తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు సంచలనాలు సృష్టించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారికి చెందుతుంది. ఆయన పరిచయం చేసిన సాంకేతికతలు, సినిమాలలో ప్రయోగాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేశాయి. టాలీవుడ్ లో టెక్నికల్ గా చూస్తే తొలి కలల సినిమా, ఫస్ట్ ఫుల్ స్కోప్ మూవీ, తొలి స్టీరియో సౌండ్ టెక్నాలజీ, ఫస్ట్ R&O టెక్నాలజీ సినిమాలు అన్ని కృష్ణ గారు పరిచయం చేసినవే. టాలీవుడ్ లో ఫస్ట్ కౌబాయ్ సినిమా కూడా కృష్ణ గారు చేశారు. అంతేకాదు కలర్ ప్రింట్ కు సంబంధించిన టెక్నాలజీ మన దేశంలో లేకపోతే అమెరికా నుంచి 3 నెలల ముందు డబ్బులు కట్టి ఆర్డర్ ఇచ్చి మరి కలర్ ప్రింట్ తెప్పించారంట సూపర్ స్టార్ కృష్ణ గారు. అప్పట్లో ఆ ప్రింట్ కోసం దాదాపు 2 లక్షల పైన ఖర్చు చేశారంట. అందుకే కృష్ణ చేసిన సాహసాలు ఇంకెవరు చేయలేరు అని అంటారు. అంతేకాదు సినిమాలలో డూబ్ లేకుండా యాక్షన్ సీన్స్, అడ్వెంచర్ సీన్స్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణ గారికి దక్కుతుంది. ఇవే కాకుండా ఆయన సినిమాలు టాలీవుడ్ లో సృష్టించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. కృష్ణ గారి సినిమా కోసం ఏకంగా 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడంటే పాన్ ఇండియా హీరోల స్టార్ ఇమేజ్ తో ఫ్యాన్స్ చేసే కొన్ని పనుల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ అప్పట్లో పెద్దగా జనాలు లేని రోజుల్లో కృష్ణ గారి సినిమా కోసం ఏకంగా 144 సెక్షన్ పెట్టారంటే ఆ సినిమా ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు, సింహాసనం. కృష్ణ గారి కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమా సింహాసనం. ఈ సినిమా వల్లే విజయవాడలో పోలీసులు 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1986 సంవత్సరంలో విడుదలైన సింహాసనం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనంగా చెప్పాలి. ఈ సినిమాని కృష్ణ గారు స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించడమే కాకుండా తాను 3 పాత్రలు నటించారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా విడుదల సమయానికి భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాపై అంచనాలు ఎంతలా పెరిగాయంటే అభిమానులు ఎప్పుడెప్పుడని 1000 కళ్ళతో ఈ సినిమా గురించి ఎదురు చూశారు. ఈ సినిమా రిలీజ్ టైంలో రోడ్ల మీద తండోపతండాలుగా జాతరల జనాలు కనిపించారంట. ఈ సినిమా విజయవాడలో రిలీజ్ అయినప్పుడు రాజ్ థియేటర్ వద్ద సుమారు 12 కిలోమీటర్ల మేర అభిమానులు క్యూ కట్టారు. టికెట్లు పొందేందుకు వేలాది మంది జనం తరలి వచ్చారు. ఎడ్ల బండ్లు కట్టుకుని మరీ థియేటర్కు జనం పోతెత్తారు. ఈ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో పోలీసులు రంగంలో దిగారు. ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఈ విషయాన్ని కృష్ణ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. టికెట్ చూపించిన వారికి మాత్రమే ఆ వీధిలో నడనుంచే పరిస్థితి నెలకొంది. సింహాసనం సినిమా క్రియేట్ చేసిన రికార్డు అది. అంతేకాదు సింహాసనం సినిమా మీద మరికొన్ని రికార్డులకు కేంద్రమైంది. మద్రాసులో 100 రోజులు ప్రదర్శించబడిన అరుదైన తెలుగు సినిమాగా సింహాసనం సినిమా నిలిచింది. ఈ సినిమా విడుదలయ్యాక 400 బస్సుల్లో అభిమానులు విజయయాత్రకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సింహాసనం సినిమా కృష్ణ గారి కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది.